ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ పిలుపునిచ్చారు. దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలారెడ్డిని చేయడమే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ పేర్కొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన రాజమండ్రి పేపర్ మిల్ ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి జీ రామ్జీ పేరు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ చేస్తున్న కుటిల రాజకీయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. పీసీసీ అధ్యక్షురాలు చేపట్టిన యాత్ర వ్యవసాయ కూలీలకు సంబంధించింది కనుక గ్రామీణ ప్రాంతాలైన దుద్దుకూరు గ్రామంలో 2000 మంది వ్యవసాయ కూలీలతో సభ ఏర్పాటు చేస్తామని, అలాగే కడేపులంకలో 2000 మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మార్చి నెలలో తూర్పుగోదావరి జిల్లాలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ఉంటుందని అన్నారు. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు జన సమీకరణ చేసి విజయవంతం చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత పర్యటన కూడా అదే విధంగా విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ, దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా షర్మిలారెడ్డిని గెలిపించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షులు షర్మిలారెడ్డి యాత్ర విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోతా శారద, డాక్టర్ రాజశేఖర్, ఎండి షరీఫ్, కాటం రవి, వివిధ నియోజకవర్గాల కోఆర్డినేటర్, మండల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి మా రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి షర్మిలమ్మ గారు పాదయాత్రగా వస్తూ ఉన్నారు. హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నటువంటి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ ఆమె పాదయాత్ర చేస్తూ ఉన్నారు. రాబో నెలలో అంటే సుమారుగా మార్చిలో మనకి తూర్పుగోదావరి జిల్లాకి ఆ కార్యక్రమం వస్తుంది. ఆ సందర్భంగా మనం ఆ కార్యక్రమాన్ని, వారి యొక్క పాదయాత్రను జయప్రదం ఏ విధంగా చేయాలి అనే సమాలోచన కొరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి అలాగే నగరాల నుంచి కూడా చాలామంది విచ్చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. రోజు ఈ మీటింగ్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే, మార్చి నెలలో బహుశా 2వ వారంలో మన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ తూర్పుగోదావరి జిల్లాకి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో నరేంద్ర మోడీ గారు చేసిన మోసాల ప్రజలకి, అలాగే ఈ వ్యవసాయ కార్మికులకి చెప్పడానికి, కూలీలకి చెప్పడానికి ఆవిడ రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారు. మరి మీరు టీవీల్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ పేపర్లో కానీ చూస్తుంటారు. అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది. రాష్ట్రం అంతా కూడా మేడం గారి యొక్క పర్యటనకి అద్భుతమైన స్పందన వస్తుంది. మన తూర్పుగోదావరి జిల్లాలో అంటే లాస్ట్ టైం మేడం రాష్ట్ర పర్యటన చేసినప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో మనం చేసినట్టు ఎవరు చేయలేదు. ఎందుకంటే గుర్రబండి మీద ఊరేగించో, క్రేజ్తోటి దండలేంటి, మీటింగ్ జనం ప్రోగ్రాం మిగతా జిల్లాల కంటే కూడా మన జిల్లాల్లో బాగా జరిగిందని నిరూపించుకునేలాగా ఇక్కడ కార్యక్రమం చేయాలని ఒక నిశ్చయానికి రావడం జరిగింది. దానికి అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలి. మీరందరూ కూడా రావాలి. ముఖ్యంగా ఏంటంటే, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో గతంలో కేంద్ర ప్రభుత్వం వారు 90% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వారు 10% పెట్టుకునేవారు. అప్పుడే సరిగా అమలు చేసేవారు కాదు. కానీ ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళేమో 40% పెట్టుకోవాలంట, కేంద్ర ప్రభుత్వం 60 అంట. 40% పెట్టుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు పెట్టాలి. మన రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ పథకాన్ని అమలు చేసే పరిస్థితిలో ఉందా అని ఒక్కసారి ఆలోచించాలని చెప్తున్నాం.
అంతేకాకుండా మహాత్మా గాంధీ పేరు మార్చారు, జీ రామ్జీ అని పెట్టారు. ప్రతి దానికి రాముడిని వాడేస్తున్నారండి బాబు. ఏంటో అర్థం కాదు కానీ జీ రామ్జీ అంటే పదం ఏంటో. మహాత్మా గాంధీ మనకి స్వతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు, ఆయన పేరు తీసి జీ రామ్జీ అని పెడతారు. మన సోదరుడు తాళ్ళూరు విజయ్ కుమార్ గారు చక్కని సలహా ఇచ్చాడు. ఎందుకంటే గతంలో 90% కేంద్రం ఇచ్చేది, 10% రాష్ట్రం పెట్టుకునేది. అదేవిధంగా ఇప్పుడు కూడా 90% కేంద్రం ఇచ్చి రాష్ట్రం 10% ఇచ్చేలాగా అసెంబ్లీలో తీర్మానం చేసేటట్టు మనం కోరాలని చెప్పి సోదరుడు మంచి సలహా చెప్పాడు. కూడా పేరు పేరు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.